మరో బ్రేకింగ్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా గురజాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ వర్గీయులు ఘర్షణకు దిగారు. అంతేకాక ఇరు వర్గాల కార్యకర్తలు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టారు. అటు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అలాగే గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మేడవల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు పరస్పరం రాళ్ల దాడి చేసుకోవడంతో 15 మందికి గాయాలయ్యాయి. పోలీసులు రంగప్రవేశం చేయడంతో గొడవ సద్దుమణిగింది. దీంతో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అంతేకాక పోలింగ్ ను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. గుంటూరు జిల్లా గురజాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ వర్గీయులు ఘర్షణకు దిగారు. అంతేకాక ఇరు వర్గాల కార్యకర్తలు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టారు. అటు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మేడవల్లి గ్రామంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు పరస్పరం రాళ్ల దాడి చేసుకోవడంతో 15 మందికి గాయాలయ్యాయి. పోలీసులు రంగప్రవేశం చేయడంతో గొడవ సద్దుమణిగింది. దీంతో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అంతేకాక పోలింగ్ ను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇదే విషయంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. లక్ష్మణ్, చెప్పండి, గురజాల అలాగే చిలకలూరిపేటలో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా సమాచారం అందుతోంది. పూర్తి అప్డేట్ ఏంటి? ఏదైతే మన సార్వత్రిక ఎన్నికలు చూసుకుంటే పోలింగ్ ఉదయం నుంచి స్టార్ట్ అయిన 7 గంటల నుంచి స్టార్ట్ అయిన పోలింగ్ ప్రక్రియ అయితే మాత్రం గుంటూరు జిల్లాలో హింసాత్మకంగా మారింది. యుద్ధ వాతావరణంలో పోలింగ్ జరిగిందా అంటే అదే జరిగిందని చెప్పి కూడా మనం చూస్తే అక్కడ ఉన్న వాతావరణం చూస్తే మనకి ఆ యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. మనకి ఎస్పెషల్లీ నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వచ్చేకల్లా మాచర్ల, వినుకొండ, చిలకలూరిపేట, గురజాల, మాచర్ల ఈ నియోజకవర్గాలతో పాటు సత్తెనపల్లిలో అసలు పెద్ద ఎత్తున మాత్రం కోడెల శివప్రసాదరావు పైన పెద్ద ఎత్తున దాడి చేసి కార్యకర్తలు అయితే మాత్రం ఆయన కాన్వాయ్లు అయితేనేమి, ఆయనతో పాటు వచ్చిన అనుచరులు అయితేనేమి, ఆయన బాడీ గార్డ్స్ అయితే మాత్రం పూర్తిగా వాళ్ళని రాళ్లతో కొట్టి కాళ్ళతో తన్ని మరి మనం ఆ విజువల్స్ లో చూడొచ్చు. కాళ్ళతో తన్ని మరి కారుకిచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఆ నేపథ్యంలో సత్తెనపల్లి ఘటన చూస్తుంటే మాత్రం దాంతో అంబటి రాంబాబు అయితే ఆ విషయాన్ని ఖండించాడు. రిగ్గింగ్ చేయబోయాడు. కోడెల శివప్రసాదరావు రిగ్గింగ్ చేయబోతేనే మా కార్యకర్తలు అడ్డుకున్నారు. అయితే ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరగాలి తప్ప కానీ ఈ విధమైన పోలింగ్ బూత్ లో కూర్చొని ఓటర్లను మేనిఫెస్ట్ చేయడం ఎంత మాత్రం కట్టని చెప్పి కూడా ఆయన ఖండించిన పరిస్థితి అంబటి రాంబాబు ద్వారా మనం చూసుకోవచ్చు. ఇటు చిలకలూరిపేటలో కూడా చూసుకుంటే పోలింగ్ బూత్ లో కార్యకర్తలు అయితే మాత్రం ముసలి వాళ్ళు, వికలాంగులు వచ్చిన యొక్క పోలింగ్ ఓటు గుర్తులు అయితే మాత్రం వేరే గుర్తు మీద ఒక గుర్తు చెప్తే ఇంకో గుర్తు మీద వేయమని చెప్పి ఒక పార్టీ చెప్తే ఇంకో పార్టీకి వేయడం జరుగుతూ ఉంది. ఇది గమనించిన అక్కడ పోలింగ్ ఏజెంట్లు అయితే మాత్రం తిరగబడ్డారు. అక్కడ దాంతో వైసీపీ, టీడీపీ మధ్య గొడవ రేగింది. ఆ గొడవ చిలికి గాలి వానలాగా మరి సోడా గుడ్లతోనూ, కర్రలతోనూ, రాళ్లతోనూ కొట్టుకున్న పరిస్థితి ఉంది. ఈ ఘటనలో మాత్రం చిలకలూరిపేట నియోజకవర్గంలో 5 టీడీపీ కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున గాయాలైనవి. వాళ్ళ పరిస్థితులు విషమంగా ఉండి గుంటూరు ప్రభుత్వ విదేశాలకైతే తరలించారు. ఇటు మాచర్ల నియోజకవర్గంలో చూస్తున్నా కానీ రణిచంద్ర మండలం పాలవాయి గ్రామం, ఇటు వచ్చేసి దుర్గి మండలంలో కొన్ని ఏరియాలో మాత్రం రాళ్లతో దాడి చేశారు. మహిళా ఓటర్లపై కూడా రాళ్లు తగిలి కూడా పెద్ద ఎత్తున గాయాలైన పరిస్థితి ఉంది. ఇటు మాచర్ల సిటీలో కూడా ముస్లిం ఓట్లు మాకు లేవని చెప్పుకోవడం వాళ్ళు రోడ్డుపై బైఠాయించి అక్కడ అయితే వాతావరణం చెదురుముదురు వాతావరణం ఘర్షణతో కూడుకున్న ఎలక్షన్ అయితే మాత్రం ఈ సంవత్సరం జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈవీఎంలు మొరాయింపు అయితే మాత్రం గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఆ ఈవీఎం టైం ఎక్కువ ఉండటం వల్ల బార్గేట్లు ఇప్పుడు కూడా ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ
క్యూ లైన్ లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటానికైతే మాత్రం పోలింగ్ బూతుల దగ్గర వేచి చూస్తున్నారు. అయితే పోలింగ్ ప్రక్రియ గుంటూరు జిల్లాలో మొదటి నుంచి కూడా మందకొండిగా సాగింది. ఈవీఎంల మొరాయింపు విషయంలో వచ్చిన మనకి పోలింగ్ మొదలయ్యి 7 గంటలైనా కానీ 60% ఓటు పోల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైతే 68% గుంటూరు జిల్లా వ్యాప్తంగా మనకి నమోదైనట్టు పర్టికులర్స్ తెలుస్తున్నాయి. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం పల్నాడు, ఎస్పెషల్లీ నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న పల్నాడు నియోజకవర్గాలు, అన్ని నియోజకవర్గాల్లో మాత్రం చెదురు ముదురు ఘర్షణతో పాటు అతిపెద్ద ఘర్షణలు కూడా జరిగి ఒకరికొకరు పరస్పర రాళ్లతో దాడి చేసుకుని మరి గాయాలైన పరిస్థితి ఉంది. అయితే ఈవీఎంలు అయితే స్లో అవటం వల్ల లేకపోతే ఈవీఎంలు రీప్లేస్మెంట్ వల్ల కూడా ఓటు అయితే ప్రక్రియ అయితే జరిగింది. మొత్తం ఇప్పుడు తెనాలిలో కూడా ఒక 117 పోలింగ్ బూత్ చూసుకుంటే అక్కడ మినిమం 7 times ఈవీఎం మార్చే అంత పొజిషన్ కు ఉన్నారంటే అది అర్థం చేసుకోవాలి. ఏదైనా ఈ పోలింగ్ ప్రక్రియ నిర్వహించే అధికారులు అయితేనేమి, బందోబస్తు వచ్చిన పోలీస్ సిబ్బంది అయితే మాత్రం గుంటూరు జిల్లాలో పూర్తిగా వైఫల్యం చెందిందని కూడా చెప్పుకోవచ్చు. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ కి 2 సెక్యూరిటీని ఒక ఎస్ఐని అటాచ్ చేశారు. అయితే వాళ్ళైతే మాత్రం అక్కడ ఉన్న వాతావరణం, ఘర్షణ వాతావరణం అయితే కంట్రోల్ చేయలేకపోవడం ఒకటైతే, కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున పోలింగ్ బూతుల చుట్టూ మోకరించడం, ఎక్కువ వచ్చి అక్కడ కూర్చొని ఓటర్లని మ్యానిపులేట్ చేయడం వల్ల కూడా ఘర్షణ వాతావరణం అయితే పల్నాడు ఏరియాలో మొత్తం అదే వాతావరణం నెలకొంది. మొత్తానికి అయితే పోలింగ్ బూత్ లో ప్రశాంతమైన వాతావరణంలో మాత్రం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదని కూడా చెప్పవచ్చు. రైట్ లక్ష్మణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.